సింగరేణిలో 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా జీఎం లలిత్ కుమార్ పాల్గొని సింగరేణి జెండాను ఆవిష్కరించారు. అనంతరం జీఎం కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపించేశారు. గత ఏడాది కన్నా ఈసారి అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి సాధించామని జీఎం తెలిపారు. అధికారులు ఉద్యోగుల సమీక్షతో భవిష్యత్తులో టార్గెట్ను రీచ్ కావాలన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మురికి నీటిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక ఎన్టీపీ గ్రావిటీ ద్వారా తాగునీటి పంపిణీ, పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ తదితర వాటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు జీఎం లలిత్ కుమార్. వివిధ విభాగాలలో ప్రతిభను కనబరిచిన సింగరేణి అధికారులు ఉద్యోగులను సన్మానించారు. ప్రతి ఒక్కరి యొక్క సమిష్టి కృషి ఈనాడు మనం చూస్తున్న సింగరేణి పని సంస్కృతి. ప్రతి ఒక్క ఉద్యోగికి మరి కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా పంచుకునే, అందరితో కలిసి పంచుకునే ఏకైక సంస్థ నాకు తెలిసి ప్రపంచంలో ఒకటే ఉంటుంది, సింగరేణి కాలేజ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నది. 34% లాభాలను, మనకు వచ్చిన లాభాలను ఎంప్లాయీస్ తో పంచుకునే యొక్క గొప్పతనం సింగరేణికి మాత్రమే దక్కుతుంది. ఈ సంవత్సరం మనం 72 మిలియన్ టన్నులు మనం సింగరేణి మొత్తం చేయాలని టార్గెట్ పెట్టుకుంటే 49 మిలియన్ టన్నులు గాను 41 మిలియన్ టన్నులు చేసి 85% ఉన్నాము. ఇప్పుడు ఏదైతే 90% ఉన్నామో అందరి యొక్క కృషితోని మనం 100% సాధించి ఆర్జీవన్ ఏరియాను ముందు వరుసలో నింపుతామని పూర్తి నమ్మకం ఉన్నది. దానికి పని చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండే గోదావరి కనుక ఉద్దేశంతో 35 కోట్లతో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ఏదైతే ఉందో వనింగ్లేన్ దగ్గరలో తీసుకుంటున్నాం. అది కూడా చివరి దశలో ఉంది. కొద్ది నెలల్లోనే మనము దాన్ని స్టార్ట్ చేసుకోవడం అనేది సంతోషంగా ఉన్నది. బట్టి విక్రమార్క గారు పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ కి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిని ఒక వాప్కోస్ అని సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ దాని రిపోర్ట్ తయారు చేస్తా ఉన్నది. అంటే ఎన్ని కోట్ల ఖర్చు అవుతుంది దానివల్ల. అదే కనుక తయారైతే సుమారు ఒక 2000 మందికి ఉపాధి కల్పన, అది నిర్మాణ సమయంలోనూ